హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ రెబెకా. ఈరోజు నేను మీ అందరినీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకొచ్చేసా. అండ్ ఇది డిసెంబర్ కాబట్టి మీ అందరికీ తెలుసు, అరే మర్చిపోయాను, మెరీ క్రిస్మస్. సో అర్థమై ఉండొచ్చు కదా ఏ ప్లేస్కి వచ్చామని. క్రిస్మస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఈ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా బిజీగా ఉంటున్నారు కదా, పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ఇంటికి రావట్లేదు. మరి క్రిస్మస్ టైంలో మనకి కావాల్సిన కొన్ని ట్రీస్ కానీ స్టార్స్ కానీ ఈ ఐటమ్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి అనేసి అప్పటికప్పుడు వెతుక్కోకుండా మీ అందరి కోసం నేనైతే ఈ వీడియోని డెడికేట్ చేయడానికి నేను ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను. సో ఒకసారి ఇక్కడ ఏ ఐటమ్స్ ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి, ఏ కాస్ట్లో ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి అనేది అయితే ఒకసారి చూద్దాం రండి. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas. అండ్ ఇప్పుడు మనం శ్రద్ధ ఎక్స్టెన్షన్స్ స్టోర్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి స్టోర్ మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడైతే క్రిస్మస్కి సంబంధించిన బెల్స్ ఇంకా లైటింగ్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. సాధారణంగా కొన్ని చూస్తూ ఉంటాం కదా చిన్న చిన్న షాప్స్లో, ఇదైతే పెద్ద ఎత్తునే పెద్ద స్టోరే ఉన్నింది. మరి ఒకసారి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూద్దాం రండి. Like figgy pudding, for we all like figgy pudding, so bring it out here. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. We won't go until we get some. We won't go until we get some. We won't go until we get some, so bring some out here. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్కి ఎంట్రీ అయ్యే ముందు ఒక్కసారి ఇక్కడ చూస్తే చూడండి, క్రిస్మస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది వీళ్ళ రూపంలో చూపించారనమాట. ఒకసారి ఇక్కడైతే చూడండి, పశువుల తొట్టి అండ్ ఇక్కడ మేరీ మాత, అట్లా జీజస్ అండ్ కాపర్లు, ఇంకా మంచు ఎక్కువ కాబట్టి మంచుతోటి ఒక బొమ్మనైతే చేశారనమాట వీళ్ళు. అండ్ ప్రతి ఒక్కటి క్రిస్మస్ ట్రీ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ అన్ని లైటింగ్స్ తోటి ఉండింది అని. సో ఈ ఫ్లోర్ అంతా లైటింగ్ కాబట్టి ఇక్కడ లైటింగ్కి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయన్నమాట. అండ్ క్రిస్మస్ తాత ఉన్న అందులో కూడా లైటింగ్. సో అంటే ప్రతి ఒక్కటి లైటింగ్ సంబంధించిన ఐటమ్సే ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనం గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా క్రిస్మస్కి చిన్న చిన్న పిల్లలకి ఇంటికి పిలిచి. సో అలా గిఫ్ట్స్ వేయడానికి ఇక్కడ బ్యాగ్స్ అనమాట. సో స్మాల్ స్టేజ్ నుంచి బిగ్ వరకు పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ లిటిల్ వన్ క్యూట్గా కూడా ఉన్నాయి కదా. సో అంతే, అది చెప్పా కదా ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది అనేసి. అండ్ ఇప్పుడు మనం వేరే సెక్షన్కి కూడా వెళ్దాము. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అండ్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయన్నమాట. మరీ అంత ఓవర్ బడ్జెట్ అయితే కాదు. ఇక్కడ చూడండి, సో ఒడ్డుతోటి చేశారు. అండ్ వెనకాల లైటింగ్ అయితే వచ్చింది. సో అదే ప్రతి ఒక్కటి లైటింగ్ తోటి అండ్ వుడ్ తోటి ఇట్లా ఏ క్రిస్మస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా. అండ్ ఈ సెక్షన్కి అయితే పిల్లల్ని తీసుకొస్తే చూడండి, ఇవి ట్రీకి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం కదా అవన్నమాట. డ్రమ్స్ అండ్ స్టిక్స్, ఇదేమో మనం క్రిస్మస్ ట్రీ పక్కన పెట్టే గిఫ్ట్ టైప్ అనమాట. సో ఇందులో స్నో మ్యాన్స్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ బెల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ట్రీకి ఏదైతే ఆర్గనైజ్ చేస్తూ ఉంటామో సో ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ వాళ్ళు బాస్కెట్స్ టైప్ లాగా పెట్టారనమాట. సో అన్నీ అవైలబుల్గా ఒకటే దగ్గర తీసుకునే టైప్ పెట్టారు.
అండ్ ఇక్కడ చూస్తే కొంతమంది హెవీగా పెట్టుకోవడానికి ఇష్టపడరు, రైట్? సో కొంచెం లైట్గా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళకి ఇది లైటింగ్ అనమాట. ఒకసారి చూద్దాం, ఇట్లా లైటింగ్ తోటి. అండ్ ఇక్కడ చూసారా చిన్న స్మాల్ ట్రీ, సో ఇలా పక్కన పెట్టుకొని అండ్ వెల్కమ్, ఇది హోమ్ దగ్గర పెడుతూ ఉంటాం. సో అలా చిన్నగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రతి బిగ్ నుంచి స్మాల్ వరకు సో ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉండిందనమాట. మీకు కావాలంటే డెఫినెట్గా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మనం పిల్లల్ని తీసుకొస్తే కనుక డెఫినెట్గా వాళ్ళైతే చాలా ఇష్టపడతారు అండ్ ఇక్కడ నుంచి రాను అని గోలు కూడా చేస్తారనమాట. ఈ సెక్షన్కి వస్తే ఇక్కడ గార్డెన్ డెకరేషన్ కోసం, అంటే ఐ మీన్ ట్రీ డెకరేషన్ కోసం అండ్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే అక్కడ లైక్ కలర్ఫుల్గా ఇది గ్రీన్ అండ్ బ్లాక్ వైట్ ఈ కాంబినేషన్లో, సో ఇక్కడ అన్ని ఫ్లవర్స్. అండ్ పైన చూస్తే కూడా చూడండి, సో అంటే ఇలా ఒక డెకరేషన్ చేసుకోవచ్చు మన ఇంట్లో క్రిస్మస్కి అని. సో వాళ్ళు ఆల్రెడీ ఆర్గనైజ్ చేసినట్టు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అండ్ చూస్తే తప్పకుండా మీకు కూడా కొనాలి అనిపిస్తుంది. అండ్ ఒకసారి వచ్చి అయితే చూడండి స్టోర్కి, ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి క్రిస్మస్కి సంబంధించి. అండ్ అటు సైడ్ చూస్తే అక్కడ కూడా ఒకటి ఆర్గనైజ్ చేసి పెట్టారు, చూద్దాం రండి దాన్ని కూడా. అండ్ ఇది పశువుల పాక. సో అందరికీ క్రిస్టియన్స్ అయితే డెఫినెట్గా తెలుస్తుంది కదా పశువుల పాక అని. గొర్రెల కాపర్లు, ఇంకా చిన్న ఏస్ క్రీస్తు అనమాట, చిన్నది బేబీ బాయ్ లాగా. అండ్ మరియమ్మ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. సో ఇది పశువుల పాకలో దేవుడు జన్మించాడు అనేది అందరికీ తెలుసు కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడైతే ఒక చిన్న స్కిట్ టైప్ చేసినట్టుగా అయితే ఆర్గనైజ్ చేసి పెట్టారు కదా, క్యూట్గా ఉంది కదా. అండ్ వన్స్ అగైన్ మేరీ క్రిస్మస్. మళ్ళీ చెప్తున్నానంటే ఒక్కసారి ఇక్కడ చూసారనుకోండి మీకు కూడా అర్థమైపోతుంది. అండ్ ఎంత క్యూట్గా ఆర్గనైజ్ చేశారు చూడండి. అండ్ బంగారు సాంబ్రాణి బోలం, సో ఈ సాంగ్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఆయన జన్మించినప్పుడు పశువుల పాకలో బంగారి సాంబ్రాణి బోలం నడిపిస్తారు కదా ఆయనకి. అండ్ అలానే గొర్రెల కాపర్లు కూడా. అండ్ ఇక్కడ చూస్తే ఈయన కాపరి గొర్రెను కూడా చేతిలో పట్టుకొని ఉన్నారు. సో అలా అనమాట, ఇది పశువుల పాక సెట్. సో దేవదూత కూడా ఆయన జన్మించినప్పుడు వస్తుంది కదా. సో ఆ మొత్తం సెటప్ని అయితే మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒకసారి మొత్తం దగ్గర నుంచి చూడండి. అండ్ ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకో పెద్ద ఎత్తు అనమాట. సో ఇక్కడ నుంచి మమ్మల్ని ఇంకో పెద్ద ప్రపంచానికి తీసుకెళ్తారండి. చూసారా అసలు ఇవి ట్రీసా లేకపోతే ప్లాస్టికా రియల్ ట్రీసా అన్నట్టున్నాయి కదా. ఒక్కసారి ఇక్కడ ట్రీస్ చూస్తే నేను దాంట్లో నుంచుంటే కనిపించనేమో మీకు, నాకు తెలిసి బేసికలీ అంత హైట్ ఉన్నాయి ఇక్కడ. సో చిన్న నుంచి పెద్ద వరకు ప్రైజెస్ని ఐ మీన్ వాటి సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మొత్తం ట్రీస్ అన్ని చూసేద్దాం రండి. మళ్ళీ చెప్తున్నా, పిల్లల్ని కనుక ఇక్కడికి తీసుకొచ్చారనుకోండి వాళ్ళైతే మీతో పాటు ఒక 5 hours ఉండి ఇక్కడ షాపింగ్ చేపిస్తారు. అంత బాగుంది ఇక్కడ. అంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఈ ట్రీ చూసారా, దీంట్లో నుంచుంటే నేను కనిపిస్తున్నానా మీకు పక్కన, లైక్ అలా ప్రతి ఒక్కటి ఉంది. సో ఇది అనమాట, ఇందాక మీకు చెప్పా కదా నేను. అండ్ బాల్స్ కానీ గిఫ్ట్స్ ఇలా. సో క్రిస్మస్ ట్రీకి ఏవైతే ఆర్గనైజ్ చేస్తారో అవన్నీ కింద ఉంటాయన్నా కదా. సో ఇది ఆల్రెడీ వాళ్ళు మనకి ఆర్గనైజ్ చేసి చూపించారనమాట, ఇలా చేయొచ్చు అన్నట్టుగా. సో ఇలానే సిమిలర్గా ఉన్న ట్రీస్ అని కూడా చూద్దాం. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. Now bring us some figgy pudding. Now bring us some figgy pudding. Now bring us some figgy pudding and bring it out here. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. We all like figgy pudding. Jingle bells, jingle bells, jingle all the ways.
నాకు ఇంతకు మించి పాట రాదు. ఇక్కడ చూసారా, అలానే మొత్తం ఇంకొక సెక్షన్ అనమాట ఇది. జస్ట్ మొత్తం ఎంత అవసరం ఉండింది కదా. అండ్ లైటింగ్స్ అంటే ఇవి అన్ని చోట్ల ఉంటాయి, కానీ కాకపోతే ఇక్కడ ఒకటే దగ్గర అన్ని ఆర్గనైజ్ చేశారు కాబట్టి బ్యూటిఫుల్గా ఉండిందని చెప్తున్నాను అనమాట. అండ్ ఊరికనే కామెంట్స్లో చెప్పకండి ఇవి ఎక్కడ దొరకవా అని. అండ్ ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నా. అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నా, ఒకసారి చూసేయండి. అండ్ ఈ సెక్షన్కి వస్తే పశువుల పాక అనమాట. సో ఇక్కడ ఆర్గనైజ్డ్గా మొత్తం పెట్టి ఉన్నాయి. అండ్ అలానే మనం ఒకవేళ విడిగా తీసుకుంటే సో అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు ఇలా ప్లేస్ చేసి చూపించారు, కానీ సో మనకైతే నార్మల్గా ఇలా వస్తుందంట. సో దీన్ని మనం పజిల్స్ లాగా చేస్తూ ఉంటాం కదా, సో అలా మనం పశువుల పాక చేసుకోవాలి. మరి అందులోకి యేసు ప్రభువు మరి మరియమ్మ ఇవన్నీ ఎలా అని అంటే, ఆ తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే ఇలా సెట్ వైజ్గా ప్యాక్ చేసి పెట్టారు. సో ఇవి మనం అది తీసుకొని దాంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంట. సో 2 టైప్స్ ఉన్నాయి, వాళ్ళే చేసి ఇచ్చిందన్న తీసుకోవచ్చు, లేదు మనమే చేసుకుంటామన్నా సరే, 2 అవైలబుల్గా ఉన్నాయి. మనతో పాటు ఇక్కడ స్టోర్లో వర్క్ చేసే పద్మ అక్క గారు ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఎప్పటి నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది తెలుసుకుందాం. అక్క, ఇక్కడ సేలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 months ముందు నుంచే జరుగుతుంటుంది. మేము అక్టోబర్ 1st నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి, రీజనబుల్ రేట్స్ ఉంటాయి చాలా. ఎక్కడి నుంచి తీసుకొస్తారు బేసికలీ? డిఫరెంట్ కంటైనర్స్ నుంచి వస్తాయి. ఓన్లీ ఒకటే దగ్గర నుంచి అని కాదు, చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. అంటే ఇది పర్టికులర్ ఒకటే దగ్గర నుంచి అని కాదు, చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మోడల్స్ ఫ్యాన్సీ మోడల్స్ ఉంటాయి, నార్మల్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా మీ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయక్క? మియాపూర్, ఏఎస్రావు నగర్, ఇప్పుడు కొత్తగా తార్నాకలో కూడా పెట్టాము. ఇక్కడ ఎక్స్క్లూజివ్ అని కొంచెం సంగీత్ రోడ్ కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా ఒకటి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. Now bring us some figgy pudding. Now bring us some figgy pudding. Now bring us some figgy pudding and bring it out here. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas.
చూసారు కదా, ఇది అన్నమాట ఇవాళ వీడియో. క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో అలాంటి డౌట్ మీకు అక్కర్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ దొరికే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ క్రిస్మస్ సీజన్ అనే కాదు, ఏ సీజన్కి తగ్గట్టు అక్కడ ఇక్కడ అని ఆర్గనైజ్ చేసి పెడుతూ ఉంటారంట. అండ్ తప్పకుండా ఒకసారి అయితే స్టోర్ని విజిట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ మెరీ క్రిస్మస్.